వెల్కమ్ బ్యాక్ టు 7S ఛానల్ వన్స్ అగైన్. సో ఈరోజు మనము ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ మీద జిఎస్టీని ఎట్లా అకౌంట్ చేసుకుంటారో నేర్చుకుంటాం. పర్చేజ్ అండ్ సేల్ మీద ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాము. అండ్ సేమ్ కండిషన్స్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ మీద కూడా మనం జిఎస్టీ పే చేసే అవసరం ఉంటుంది. మరి వాటికి మన ఎంట్రీస్ ఎట్లనే ఉంటాయి, ఏం లేదనేది నేర్చుకున్నాం. ఎంట్రీస్లో మార్పు ఏం లేదండి, వెరీ సింపుల్. పర్చేజ్ బదులుగా ఎక్స్పెన్సెస్ మనం రాస్తాం. పర్చేజ్ బదులుగా ఎక్స్పెన్సెస్, సేల్ బదులుగా ఇన్కమ్ రాస్తాం. మిగతా ఎంట్రీస్, మిగతా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా సేమ్ కండిషన్స్ అప్లై అవుతాయి. చూద్దాం ఒకసారి. ఇక్కడ మనము ఫర్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ₹20,000 హ్యావింగ్ జిఎస్టీ 5%. జిఎస్టీ 5% దీన్ని ఏమంటారా అంటే ఇన్ అగ్రిగేట్, టోటల్గా కలిపి. అంటే ఐజిఎస్టీ అయితే 5%, అదే దీన్ని డివిజన్ చేస్తే అంటే మనం సిజిఎస్టీ ఎస్జిఎస్టీ గురించి మాట్లాడితే దీంట్లో సగం తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ పర్సెంటేజ్ ఇచ్చేది ఇంటగ్రేటెడ్ది. ఇంటగ్రేటెడ్ అంటే కంబైన్డ్ది. నా ఇప్పుడు మనము ఒకవేళ ఈ ఎక్స్పెన్సెస్ను మనము విత్ ఇన్ స్టేట్లో అంటే ఇంట్రా స్టేట్లో ఇంకర్ అయితే, మన ఇంట్రా స్టేట్లో అంటే మనం ఏపీలోనే మనం ఎక్స్పెన్సెస్ని ఇంకర్ చేసుకుంటే అటువంటి సమయంలో మనం ఖచ్చితంగా ఏమేంటి రాయాలి. సో వెంటనే మీకు అర్థం కావాలండి, విత్ ఇన్ స్టేట్ మనము ఎక్స్పెన్సెస్ కానీ పర్చేస్ కానీ చేస్తున్నామంటే మనకు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వస్తుంది. అది మీకు వెంటనే గుర్తుకు రావాలా. విత్ ఇన్ స్టేట్ అంటేనే మీకు ఏం గుర్తుకు రావాలా? సిజిఎస్టీ ఎస్జిఎస్టీ గుర్తుకు రావాలా. నో సేమ్ చూద్దాం. సో ఎక్స్పెన్సెస్కు ఇంట్రా స్టేట్ అంటే అర్థమండి విత్ ఇన్ స్టేట్లో. సో ఇప్పుడు ఎక్స్పెన్సెస్కు డెబిట్, ఇది కొత్త ఎంట్రీ కాదు, నామినల్ అకౌంట్ ప్రకారం డెబిట్ చేస్తున్నాం. పెయిడ్ కాబట్టి బ్యాంక్ అకౌంట్ అంటున్నాం, బ్యాంక్ అకౌంట్. మళ్ళీ కొత్తది ఏమొస్తుంది? సేమ్ ఇన్పుట్ సిజిఎస్టీ అండ్ ఇన్పుట్ ఎస్జిఎస్టీ డెబిట్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాను, దీని అర్థమేమి, ఎందుకు డెబిట్ చేస్తున్నామంటే వీఆర్ పేయింగ్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్. వీఆర్ పేయింగ్ జిఎస్టీ ఇన్ అడ్వాన్స్ టు ద పర్సన్. ఎవరికి పే చేస్తామంటే మనం బ్యాంక్ ఈజ్ ఎ పర్సన్ అన్నాం, బ్యాంకులో డబ్బులు కడుతున్నాం, బ్యాంక్ ఈజ్ ఎ పర్సన్. అట్లే గవర్నమెంట్కు మనం డబ్బులు కడుతున్నాం, పెయిడ్ ఇన్ అడ్వాన్స్. గవర్నమెంట్ కూడా ఇక్కడ అంటే జిఎస్టీ డిపార్ట్మెంట్ కూడా పర్సనల్ అకౌంటే. సో ఆ జిఎస్టీ డిపార్ట్మెంట్కు మనము అడ్వాన్స్గా కడుతున్నాం కాబట్టి పర్సనల్ అకౌంట్ ప్రకారం డెబిట్ ద రిసీవర్, వెరీ పేయింగ్ కాబట్టి. సో ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ. ఇక్కడ ఎందుకు ఐజిఎస్టీ రాలేదు అంటే ఇది చూసుకోవాలి. ఇంట్రా స్టేటా, ఇంటర్ స్టేటా అంటే విత్ ఇన్ స్టేటా, అవుట్ ఆఫ్ స్టేటా. ఇక్కడ ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ స్టేట్లో సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ. అమౌంట్ క్యాలిక్యులేషన్ పెద్ద కష్టం కాదండి. ఈ 20,000 మీద 5% ఇంటగ్రేటెడ్ కాబట్టి సో 2.5% సిజిఎస్టీ, 2.5% ఎస్జిఎస్టీ, 505. సో మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇది మనం సెట్ ఆఫ్ చేసుకునే వరకు అంటే ఐటీసీ క్లైమ్ చేసే వరకు బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే ఎక్స్పెన్సెస్ను మనము వేరే స్టేట్లో ఇంకర్ చేసుకున్నాం, వేరే స్టేట్ ద్వారా మనం సర్వీస్ రిసీవ్ చేసుకున్నాం, దానికి మనం పేయింగ్ సమ్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడైతే మనము వేరే స్టేట్లో వేసుకుంటున్నామో మీకు వెంటనే ఏం గుర్తుకు రావాలండి? ఐజిఎస్టీ గుర్తుకు రావాలా. ఓకే, సో వేరే స్టేట్లో మనం ఏదైనా పర్చేస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇంకర్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మీకు ఐజిఎస్టీ గుర్తుకు రావాలా. సో అగైన్ ఎక్స్పెన్సెస్ అకౌంటెడ్ ఆర్ బై టు బ్యాంక్. ఇవి రెండు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, కానీ మనము జిఎస్టీ కూడా పే చేస్తున్నాం. బట్ ఇక్కడ జిఎస్టీ పే చేస్తుండేది అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ పిక్చర్లో వస్తుంది. సో అగైన్ ఇట్ ఈస్ ఏ పర్సనల్ అకౌంట్, వీఆర్ పేయింగ్ ఇన్ అడ్వాన్స్. ఓకే, సో 20,000 మీద ఈ పర్సెంటేజ్ వేసుకుంటున్నాం. దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్పెన్సెస్ గురించి చెప్పండి. సో విత్ ఇన్ స్టేట్ అయితే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ రెండు డెబిట్లే, అవుట్ ఆఫ్ స్టేట్ అయితే ఐజిఎస్టీ వస్తుంది, ఇది కూడా డెబిటే. డెబిట్ ఎందుకు వేస్తున్నాం అనేది మాత్రం కాన్సన్ట్రేషన్ చేయండి. వీఆర్ పేయింగ్ ఇన్ అడ్వాన్స్. మరి దాన్ని ఎందుకు ఎక్స్పెన్సెస్ కాదంటున్నామంటే వీఆర్ పేయింగ్ అడ్వాన్స్. ఇట్ ఈస్ నాట్ అన్ అవర్ ఎక్స్పెండిచర్, అగైన్ కలెక్టింగ్ ద అమౌంట్. కలెక్టింగ్ ద అమౌంట్ ఎవరి నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాము? మనం ఎవరికైతే సర్వీస్ ఇస్తున్నామో వాళ్ళ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకేనా? సో అది దృష్టిలో పెట్టుకొని ఇది ఎక్స్పెన్సెస్ కాదు, ఈజ్ ఏ అసెట్. డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇది ఎప్పటివరకు మనకు బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ వస్తున్నాం అంటున్నాం? ఐటీసీ క్లెయిమ్ చేయనంత వరకు, అంటే సెట్ ఆఫ్ చేయనంత వరకు. ఓకేనా? నెంబర్ ఆఫ్ నేమ్స్ చెప్తున్నాను. ఐటీసీ క్లెయిమ్ చేయాలంటున్నాను, సెట్ ఆఫ్ చేయాలంటున్నాను, రిటర్న్ ఆఫ్ చేయాలంటున్నాను. సో కొంచెం అవి
అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ సెట్ ఆఫ్, ఐటీసీ, క్లైమ్, రిటర్న్ ఇవన్నీ కూడా ఒకటే అర్థం కింద తీసుకోండి. నా కమ్ టు ద ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్కమ్ రిసీవ్డ్ 30,000 హ్యావింగ్ జిఎస్టీ ఆఫ్ 5%. ఈ 5% అనేది నేను రాసుకున్నానండి. ఇట్ మే బి 12%, ఇట్ మే బి 18%, ఇట్ మే బి 28%. ఓకే, సో ప్రస్తుతానికి దాన్ని 5% కింద మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పర్సెంటేజ్ ఎంత అనేది వద్దు, అది ఎంతన్నా ఉండదు, కానీ ఆ పర్సెంటేజ్ను ఐజిఎస్టీ అయితే ఫుల్గా తీసుకోవాలా, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అయితే సగం తీసుకోవాలా, ఆ నాలెడ్జ్ ఉండాలి. నా ఇప్పుడు నేను ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇన్కమ్ కూడా మనకు విత్ ఇన్ స్టేట్ ఇన్కమ్ రావచ్చు, లేదా అవుట్ ఆఫ్ స్టేట్ ఇన్కమ్ రావచ్చు. విత్ ఇన్ స్టేట్ ఇన్కమ్ వస్తూ ఉందంటే దాన్ని మనం ఇంట్రా స్టేట్ అంటాము. అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి ఇన్కమ్ వస్తూ ఉందంటే దాన్ని మనము ఇంటర్ స్టేట్ ఇన్కమ్ అంటాము. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ స్టేట్. విత్ ఇన్ స్టేట్ అంటేనే మీకు ఏం గుర్తుకు రావాలా? సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ గుర్తుకు రావాలి. నా ఇప్పుడు చూద్దాం, మనకు ఇన్కమ్ వస్తూ ఉంది కాబట్టి మీకు తెలిసిన ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ ఇన్కమ్ ఇస్ ఏ నామినల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్. సో బ్యాంకుకి డెబిట్ చేస్తున్నాం టు ఇన్కమ్ అకౌంట్ అమౌంట్ 30,000 మనకు వచ్చింది. దీని మీద మనము జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటున్నాం, కలెక్టింగ్. సో జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అవుట్పుట్ జిఎస్టీ అంటాము. మరి ఈ జిఎస్టీని సిజిఎస్టీ అని ఎందుకు రాస్తాము, ఐజిఎస్టీ అని ఎందుకు రాయలేదు అంటే ఇది చూసుకోవాలి. ఇంట్రా స్టేట్ కాబట్టి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రెండు పర్సనల్ అకౌంటే. So we are collecting 750 and 750. Total amount we received is 31,500. మా ఇన్కమ్ అమౌంట్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ రెండు కలిపి నాకు వచ్చింది. సేమ్ మనం సేల్ చేసినప్పుడు ఎంట్రీస్ ఏం రాస్తున్నామో అదే ఎంట్రీస్ అండి. మీరు గమనిస్తే కొత్త ఎంట్రీలు ఏం లేదు. పర్చేజ్ అయితే గిన డెబిట్ పడుతున్నాయి, ఇన్కమ్ అయితే గిన క్రెడిట్ పడుతున్నాయి. అంటే పర్చేజెస్, ఎక్స్పెన్సెస్ రెండు డెబిట్ కాబట్టి ఇక్కడ కూడా డెబిట్. సేల్స్, ఇన్కమ్ రెండు క్రెడిట్ కాబట్టి ఇవి ఇక్కడ కూడా ఇవి క్రెడిట్. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, కన్ఫ్యూజ్ ఏం లేదు. 1కి 4 సార్లు చూడాలా. రివిజన్, రివిజన్, రివిజన్. రివిజన్ ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుందండి. రివిజన్ చేయకపోతే మీరు ఎంత చూసినా వేస్టే. నా ఇప్పుడు నాకు అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ ఇది వేసేసుకున్నాము. అదే ఇన్కమ్ నాకు ఇంటర్ స్టేట్ నుంచి అంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వస్తే, సో మళ్ళీ చూడండి ఎంట్రీలో ఏం కన్ఫ్యూజ్ లేదు. కానీ ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ బదులుగా ఐజిఎస్టీ రాస్తాము. ఎందుకు రాస్తాము? ఇంటర్ స్టేట్. అందుకే నేను చెప్తున్నానండి, మీకు వెంటనే గుర్తుకు రావాలా. ఏదైనా ఇన్కమ్ వచ్చింది, మీరు చూడాల్సింది అది విత్ ఇన్ స్టేటా, అవుట్ ఆఫ్ స్టేటా. విత్ ఇన్ స్టేట్ అయ్యింది అనుకోండి సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ వస్తుంది అనే నాలెడ్జ్ రావాలా. అవుట్ ఆఫ్ స్టేట్ ఉందనుకోండి వెంటనే మీకు ఏం గుర్తుకు రావాలా? ఐజిఎస్టీ. అన్ని చోట్ల అంతే అండి. పర్చేస్ కావచ్చు, ఎక్స్పెన్సెస్ కావచ్చు, సేల్స్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే. అన్ని చోట్ల మీరు చూడాల్సింది విత్ ఇన్ స్టేటా, అవుట్ ఆఫ్ స్టేటా. విత్ ఇన్ స్టేట్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, అవుట్ ఆఫ్ స్టేట్ అంటే ఐజిఎస్టీ. అంతకన్నా ఇంకేమీ లేదు. కాబట్టి ఇక్కడ నేను ఇన్కమ్ రిసీవ్ ఫ్రమ్ ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్ అంటే అర్థమే వేరే స్టేట్ నుంచి నాకు వస్తూ ఉంది కాబట్టి అవుట్పుట్ ఐజిఎస్టీని క్రెడిట్ చేసుకున్నాను. సో ఇది కూడా వస్తుంది అకౌంట్. సో మళ్ళీ సేమ్ అండి, ఐటీసీ క్లెయిమ్ చేసుకునేంత వరకు ఇది క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి ఇది బ్యాలెన్స్ షీట్లో లాబిలిటీ సైడ్ చూపిస్తాం. ఓకేనా? సో ఇది మనకు ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్కి సంబంధించింది. ఇంట్రా స్టేట్ ఉంటేమి, ఇంటర్ స్టేట్ ఉంటేమి, ఇంట్రా స్టేట్ ఉంటేమి, ఇంటర్ స్టేట్ ఉంటేమి, ఎట్లా ఎంట్రీస్ రాస్తాము, ఏం లేదు అనేది చెప్పినాను. నెక్స్ట్ క్లాస్లో దీన్ని సెట్ ఆఫ్ ఎట్లా చేసుకుంటాము ఒకసారి చూసేద్దాం. మోస్ట్లీ నెక్స్ట్ క్లాస్లో కన్క్లూడింగ్ పార్ట్ ఉండవచ్చు. ఓకేనా? టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.